అందరికీ నమస్తే అండి. అన్నిశివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే శివప్రసాద్. మనం ఈరోజు ఈ వీడియోలో చాలామంది యువతులు ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళలో సఖ్యత అనేది లేక తర్వాత గొడవలు పడుతూ చాలామంది విడిపోవడం, దాని పర్యవసానం పిల్లలు అనాథలు అవడం ఇటీవల గత 2-3 నెలలుగా కూడా చాలా జరుగుతున్నాయి. కొంతమంది జీవితాన్ని ముగించుకోవడం, వారితో పాటు వాళ్ళ పిల్లల జీవితాలు కూడా ముగింపు చేయడం చేస్తున్నారు. దీనికి సంబంధించి కంపాటబిలిటీ లేకే విడిపోతున్నారని చెప్పడం చాలామంది చూస్తున్నారు. కంపాటబిలిటీ అనే ఒక రకమైన మైండ్ సెట్ ఉండడం కాదంటున్నారు నిపుణులు. ఎన్నో అపార్థాలు గొడవలున్న ఈ లైఫ్ పార్ట్నర్తో కలిసి ఉండడం, వాళ్ళని గౌరవించడం, వారితో కలిసి ఎదగడమే కంపాటబిలిటీ అని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి బంధంలోకి వెళ్లే ముందు ఎవరైనా సరే మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో చూసుకోవాలనేది వారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే జీవితం అనే దానికి ఓర్పు ప్రధానం అండి. ఓర్పు అనేది ప్రధానం. లోపాలని లేనివారు ఎవరున్నారు? ప్రతి ఒక్కరికి లోపాలు ఉంటాయి. లోపాలు లేనివారు ఎతికితే దొరకరు. దేశంలో ఎక్కడ దొరకరండి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. భగవాన్ సత్యసాయి బాబా గారు ఆయన జీవితం అంతా, ఆయన మనలాగానే జన్మించిన ఆయన జీవితం అంతా భక్తులకు సేవ చేస్తా, ఆ పుట్టపర్తిని అభివృద్ధి చేస్తా సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు. అక్కడ ఆయన వలన ఆ పుట్టపర్తి అనేది ఒక గొప్ప నగరంగా అయి విమానాశ్రయం, పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఎన్నో వసతులు అనేది వచ్చి ఎంతో అభివృద్ధి చేసి విదేశస్తులు కూడా రావడం, పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, నాయకులు అందరూ రావడం, ముఖ్యమంత్రులు రావడం, ఇలా చేస్తున్నారు. అది ఒక మనిషి చేయగలిగినప్పుడు, ఒక మనిషే, కేవలం సత్యసాయిబాబు గారు ఒక మనిషేనండి. ఆయన చేయగలిగి ఆయనే ఎన్నో నిందలు పడ్డారు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆయనకి శత్రువర్గం అనేది ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తి సమాజంలో మంచి వ్యక్తి అవ్వలేడు. ఎందుకంటే వారికి ఉన్న దీన్ని బట్టి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ కుటుంబ బంధానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు మన కుటుంబం అనేది ఆధారపడి ఉంది. వారిని మనం పూర్తిగా ఒడ్డుకి చేర్చాలి. ఇప్పుడు కేవలం వివాహ బంధం అనేది కేవలం ఇద్దరు మనుషులు కాదండి. కుటుంబం ఒక పడవ లాంటి, నావ లాంటిది, ఒక రైలు లాంటిది. రైలు అయితే ఇంజిన్ లాంటి వాడు యజమాని, పడవ అయితే పడవను నడిపే వ్యక్తి. అటువంటి జీవనంలో ఎలా ఉండాలి? పడవ నీళ్ళలో నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే పడవ మునిగిపోతుంది. రైలు అయినా అంతేనండి, జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో బాధ్యత వహించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం ఈరోజు వీడియోలో ఏమన్నా ప్రజల్లో కొద్దిగానే ఉపయోగపడుతుందేమోనని ఈ వీడియో అవేర్నెస్ కోసం చేస్తున్నామండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.